హాయ్ ఫ్రెండ్స్, దిస్ తెలుగు ట్రేడ్ మహేష్. ఇంతకుముందు వీడియోలో మీకు వీవ్యాప్ గురించి అని చెప్పాను కదా, దాంతోపాటు ఇంకొక ఇండికేటర్ కూడా యాడ్ చేసుకోండి. దాని పేరు మ్యాక్డ్. నేను యాడ్ చేశాను చూడండి. ఇవి రెండు ఇండికేటర్లు బట్టి మనం ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకటే అయితే మన కన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు రెండు తీసుకున్నారనుకో, రెండు అయితే మీకు అక్యురేట్ ఎక్కువ ఉంటుంది, అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద మ్యాక్డ్లో మీకు ఈ లైన్ బ్రేక్ అయ్యి, రెడ్ లైన్ బ్రేక్ అయ్యి బ్లాక్ లైన్ అప్ సైడ్ వస్తుంది కదా, అప్పుడు మనం వీవ్యాప్లో చెక్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మనకు వీవ్యాప్ లైన్ దాటి పైకి వెళ్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, వీవ్యాప్ లైన్ అంతా దాటి పైకి ఏం వెళ్ళలేదు, అదే లైన్ టచ్ అయింది, విక్ అనేది టచ్ అయింది కదా, ఇది మనం ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఎక్కడైతే మనం వీవ్యాప్ లైన్ దాటి ఇక్కడ క్లియర్గా మన క్యాండిల్ ఉంది చూడండి, ఇగో ఇట్లా వీవ్యాప్ లైన్ దాటి పైకి వెళ్తున్నప్పుడు మనం మ్యాక్డ్ కూడా చెక్ చేసుకోవాలి. మ్యాక్డ్ లైన్ ఎట్లుంది, రెడ్ లైన్కి బ్లాక్ లైన్ ఎబవ్ ఉంది, అంటే మనం బై సైడ్ ఉన్నట్టు. ఇది ఒకటి చెక్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ ఇవన్నిటికన్నా ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటంటే, సపోర్ట్ రెసిస్టెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సపోర్ట్ రెసిస్టెన్స్ బట్టే ట్రేడ్ అందరూ ఎగ్జిక్యూట్ చేస్తారు మ్యాక్సిమం. ఏ ఇండికేటర్ వాడాలన్నా కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరే వాడతారు అనమాట. మనం ఎక్కడ పడితే అక్కడ వాడనీకి ఉండదు. ఇప్పుడు ఈడ ఏమైంది, ఒక రెసిస్టెన్స్ దాటి బ్రేక్ అయింది. ఇప్పుడు ఈడ రెసిస్టెన్స్ దాటి బ్రేక్ అయినప్పుడు మనం నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఏం చేయాలి, వీవ్యాప్ చూసుకోవాలి. వీవ్యాప్ లైన్ పైన ఉంది, ప్లస్ మ్యాక్డ్ రెడ్ లైన్ పైన బ్లాక్ లైన్ ఉంది కాబట్టి బై సైడ్ ఉంది. ఇక్కడ మనం వీవ్యాప్ లైన్ కన్నా ఎబవ్ ఉంది కాబట్టి ఇది బై సైడ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇట్లా ఒక 2 కానీ 3 కానీ ఇండికేటర్లు యూజ్ చేసి మన సపోర్ట్ కాడ కానీ, లేకపోతే రెసిస్టెన్స్ దగ్గర కానీ, రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అంటే డౌన్ సైడ్ వచ్చేటప్పుడు మళ్ళీ కన్ఫర్మేషన్ ఏం చేసుకోవాలి, మనం వీవ్యాప్ లైన్ బ్రేక్ డౌన్ కావాలి, మ్యాక్డ్ కూడా కిందికి రావాలి, రెడ్ లైన్కి బ్లాక్ లైన్ కింద ఉండాలి. ఇట్లా ఒక 2-3 మనం 2-3 ఇండికేటర్లతోనే మనం కన్ఫర్మేషన్ తీసుకున్నాక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. లేకపోతే మనకు అంత అక్యురేట్ ఉండదు. మీరు స్టాప్ లాస్ లిట్ అవుతాయి. మీరు అమౌంట్ కూడా పెట్టుకున్న అమౌంట్ కూడా లాస్ అవుతూ ఉంటారు. ఒక రెండు సార్లు నీకు స్టాప్ లాస్ హిట్ అయిందంటే 3సారి ఎగ్జిక్యూట్ చేయాలంటే భయం అవుతుంది, చేయాలా వద్దా అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అట్లా మీరు ఎప్పుడైనా ఏం చేసినా కానీ ఫస్ట్